వీడియోలో గర్ల్ ఫ్రెండ్ మూవీ చెప్పుకుందాం. ఫస్ట్ రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే కాలేజ్ని ఓపెన్ చేసి చూపిస్తారు. ఉమా అనే అమ్మాయి కాలేజ్ జాయిన్ అవుతుంది. జాయిన్ అయిన వెంటనే తనకి ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. వాళ్ళ పేర్లే వినయ్ మరియు హర్షిత. అయితే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఫస్ట్ డేలోనే. అలానే నెక్స్ట్ దుర్గా అనే అమ్మాయి ఉంటుంది. తను చాలా మోడ్రన్గా ఉంటుంది. అయితే తను హీరోని ఫస్ట్ టైం చూడగానే విక్రమ్ హీరో పేరు. అతన్ని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది. వెళ్ళి ప్రపోజ్ చేస్తుంది. తను నువ్వు నా టైప్ కాదు అని రిజెక్ట్ చేస్తాడు. అయితే నెక్స్ట్ డే భూమా తన ఫ్రెండ్తో కలిసి వెళ్తుండగా బై మిస్టేక్ ఒక కార్ని టచ్ చేస్తారు. అతను బయటకు వచ్చి బాగా గొడవ చేస్తాడు. విక్రమ్ కాపాడడానికి వచ్చి తనని చూసి భూమాని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. అయితే అతను ఎవరో కాదు, పోలీసు బాగా కొడతాడు విక్రమ్ని. తర్వాత భూమా చాలా ఫీల్ అవుతుంది తన వల్ల విక్రమ్ దెబ్బలు తిన్నాడని. ఆ తర్వాత ఒకరోజు విక్రమ్ మూవీ చూద్దాం రమ్మని పిలుస్తాడు. ఆ మూవీ చూసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయిపోతుంది. భూమా చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అయితే వాళ్ళ నాన్న ఫోన్ చేసి, ఎందుకు నువ్వు చాలా బిజీగా ఉన్న ఈ మధ్య నాతో మాట్లాడట్లేదు అంటాడు. అదేం లేదు నాన్న అని చెప్తారు. అయితే భూమా వాళ్ళ కాలేజీలో కిట్ వేయబోతుంటారు. తనకి మంచిగా యాక్టింగ్ రాదు. దానికి దుర్గా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ స్కిట్లో అందరూ అప్లాస్ బాగా ఇస్తారు. దానివల్ల విక్రమ్కి బాగా జెలస్గా ఫీల్ అవుతుంది. భూమా మరియు దుర్గా మంచి ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడు దుర్గా, నీకు విక్రమ్ అస్సలు సెట్ గాడు, తనతో బ్రేకప్ చేసుకోమని చెప్తుంది. అయితే ఒకరోజు విక్రమ్ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మని చూసిన భూమా చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమె చాలా సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడదు. అప్పుడు దుర్గా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నేను కూడా తను విక్రమ్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ కూడా ఇలానే ఉంటుందేమో అని. ఒకరోజు సడన్గా భూమా వాళ్ళ నాన్న హాస్టల్కి వస్తాడు. అక్కడ వాళ్ళ భూమా రూమ్లో విక్రమ్ని చూసి వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. ప్రిన్సిపల్ ఛాంబర్కి వెళ్ళి పెద్ద గొడవ చేస్తాడు వాళ్ళ నాన్న. దాని తర్వాత భూమాని నాతో పాటు వచ్చేయని వాళ్ళ నాన్న అడుగుతాడు. కానీ తను వెళ్ళదు. ఎందుకంటే కోర్స్ మధ్యలో కంప్లీట్ చేస్తే మళ్ళీ తను అనుకున్నది సాధించలేదని. దాని తర్వాత వెళ్ళి విక్రమ్తో బ్రేకప్ చెప్పేస్తుంది. సెన్సిటివ్ హార్ట్ అయిన విక్రమ్ ఆ బ్రేకప్ని తీసుకోలేడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి భూమాని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే లాస్ట్కి వెక్స్ అయిపోతుంది భూమా. అయితే ఒకరోజు స్టేజ్ మీదకి వెళ్ళి, అవును నేను తనతో ఎంజాయ్ చేశాను, కానీ నా లైఫ్లో ఒకడు వస్తాడు, తను నన్ను అర్థం చేసుకుంటాడు, నా లైఫ్ బాగుంటుంది తప్పకుండా అని అందరి ముందర చెప్తుంది. దాని తర్వాత తను ఒక మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళ ఫాదర్తో హ్యాపీగా జీవిస్తుంది. దాంతో ఈ మూవీ ఎండ్ అయిపోయింది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.